రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన అడ్వకేట్ మహమ్మద్ కదీర్ హత్య కేసులో 28 గంటల్లో నిందితులను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు కుటుంబ సమస్యలు, ఆర్థిక వివాదాల వల్ల హత్య జరిగిందని పేర్కొన్నారు. ఎండి హనీఫ్, అబ్దుల్ కరీం, మహమ్మద్ అర్షద్ ఇతర సహకారాలతో కదీర్ ఆఫీసులో కత్తులు, ఇనుప రాడ్ ఉపయోగించి హత్య చేశారు. ఇన్ఫర్మేషన్ రాగానే మా ఎస్హెచ్ఓ అత్తాపూర్ అండ్ వాళ్ళ సిబ్బంది ఆ ప్లేస్ కి వెళ్ళి టూల్స్ టీమ్స్ ని తీసుకెళ్లి మొత్తం కూడా ఆ సీన్ ప్రిజర్వ్ చేయడం, అదే విధంగా ఆ లొకాలిటీలో ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ సీసీ ఫుటేజ్ అంతా తీసుకొని వెరిఫై చేసిన తర్వాత అక్కడ ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో ఆ వీకేర్ సెంటర్ కి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 2 వీలర్స్ పైన కొందరు వ్యక్తులు వచ్చి ఈ మర్డర్ చేసిండ్రు అని చెప్పడం జరిగింది. సో అదంతా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం మొహమ్మద్ హనీఫ్, అబ్దుల్ కరీం అని ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు స్వయాన వీళ్ళు బాంబార్దులు. వీళ్ళు డిసీజ్డ్ మొహమ్మద్ కదీర్ కి ఉన్న అతని ఫస్ట్ వైఫ్ కి ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉంది. ఈ కదీర్ యొక్క ఫస్ట్ వైఫ్ తమ్ముళ్ళే వీళ్ళిద్దరు. సో ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ ని వీళ్ళు దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొని ఇంకొక 5 ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొని ఈ మర్డర్ ప్లాన్ చేసిండ్రు. సో ఎప్పుడైతే ఈ అక్యూజ్డ్ అక్కడ ఉన్నాడు అనేసి వీళ్ళకి సమాచారం అందిందో వీళ్ళు అక్కడి మోటార్ సైకిళ్లపై వచ్చి వీ కేర్ ఆన్లైన్ సెంటర్ లోకి వెళ్లి అతనిపై కత్తితో దాడి చేయడం. సో దాడి చేసిన తర్వాత అక్కడ నుంచి వీళ్ళు పరారయ్యడం జరిగింది. సో మా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీమ్ 48 అవర్స్ లో ఈ 7 మెంబర్స్ ని కూడా అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టు ముందు మేము ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాం. ఈ సులేమాన్ నగర్ వీకేర్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ లో ఈ మొహమ్మద్ కదీర్ అనే అడ్వకేట్ కమ్ ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వ్యక్తి మర్డర్ జరిగి